సో ఇప్పుడే మనకు మరొక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగిందనమాట. తహసీల్దార్కి సంబంధించి ఏదైతే ఘోరం జరిగిందో నిందితుడిని గుర్తించామని చెప్పేసి సిపి రవిశంకర్ అయితే తెలియజేశారు. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, విశాఖ జిల్లా మధురవాడ కొమ్మాదిలో తహసీల్దార్ ఇక్కడ దారుణకు గురైన కేసులో నిందితుడిని అయితే గుర్తించినట్టు విశాఖ సిపి రవిశంకర్ అయితే వెల్లడించారు. ఇద్దరు ఏసీపీలను నియమించి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. ఈ మేరకు కేసుకు సంబంధించిన వివరాలను శనివారం సిపి మీడియాకు అయితే అందించారన్నమాట. నిందితుడు ఎయిర్పోర్ట్ వైపు ప్రయాణిస్తున్నట్లు గుర్తించాం. రైల్వే టికెట్ బుక్ చేసినట్లు కూడా ఆధారాలు అయితే లభించాయి. ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి అన్ని ప్రాంతాల్లో గాలిస్తున్నాం. త్వరలోనే నిందితుడిని పట్టుకుంటాం అని చెప్పి సిపి అయితే వెల్లడించారు. విశాఖ రూరల్ తహసీల్దార్గా ఉన్న సనపల రమణయ్య ఎన్నికల నేపథ్యంలో ఇటీవల విజయనగరం జిల్లాలోని బొండపల్లికి బదిలీ అయ్యారు. కొమ్మాదిలోని ఓ అపార్ట్మెంటులో 5వ అంతస్తులో నివాసం ఉండే ఆయన శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. శుక్రవారం రాత్రి 10 గంటలకు ప్రాంతంలో ఫోన్ రావడంతో కిందకు వచ్చి అపార్ట్మెంట్ గేటు వద్ద ఓ వ్యక్తినైతే కలిసినట్టు సీసీటీవీ ఫుటేజ్లో నమోదైంది. ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో దుండగులను దుండగుడు ఇనుపరాడుతో తహసీల్దార్పై అయితే ఒక్కసారిగా దాడి చేసి పరారైపోయాడు. తలకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడ కుప్పకూలిపోయారన్నమాట. వెంటనే ఆసుపత్రి తరలించి చికిత్స పొందుతూ ఆయన అయితే చనిపోవడం అయితే జరిగింది. అందువల్ల తహసీల్దార్ అయితే చనిపోవడంతో ఒక్కసారిగా ఇక్కడ మొత్తం అలర్ట్ అయిపోయిందనమాట. విశాఖపట్నం పోలీసులు అందరూ కూడా ఎలక్ట్ అయితే అవడం అయితే జరిగింది. సో మొత్తం మీద పట్టుకోవడానికి అయితే ట్రై చేస్తున్నారు. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటే ఉద్యోగులందరూ కూడా ఒక లైక్ చేయండి, అందరికీ తెలుస్తుంది.